హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో మీ అందరికీ తెలుసు సాలార్జంగ్ మ్యూజియం అంటే ఏంటి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆధ్వర్యం నడుస్తుంది. ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు సాలార్జంగ్ మ్యూజియం గురించి. సో ఇక్కడ చూడండి, పెయింటింగ్స్ కానీ, విర్చువల్ టూర్స్ కానీ, మ్యూజియంస్ కానీ చాలా అయితే బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి చూసేయండి. సో చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ చాలాసార్లు చూసాం సాలార్జంగ్ మ్యూజియం అనేది. సో దీంట్లో మీకు వర్క్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? సో దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పొజిషన్స్కి ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్గా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీ అందరికీ అయితే ఉపయోగపడతాయి. ఎవరైనా మిస్ అయితే మాత్రం మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము అన్ని నోటిఫికేషన్స్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాము. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. మీరు ఇందులో సెలెక్ట్ అయితే సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లోనే మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. సో పొజిషన్ ఏంటో చూసేద్దాం. క్యూరేటర్ పొజిషన్, ఎడ్యుకేషన్. అండ్ వేకెంట్ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది ఫ్రెండ్స్ ఈ వేకెన్సీ అనేది. సో గ్రూప్ ఏ కింద అయితే వస్తుంది. సాలరీ అయితే వచ్చేసి 67,700 నుంచి 2 lakhs అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. నాట్ ఎక్సీడింగ్ 45 years అయితే ఉండాలి. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అనేది 2 years ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేద్దాము. మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ, ఫైన్ ఆర్ట్స్, ఆర్కియాలజీ, హిస్టరీ, ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 7 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్గనైజింగ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇన్ మ్యూజియం, కల్చర్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్లో మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. ఇది ఎసెన్షియల్ ఫ్రెండ్స్. ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాలి. డిజైరబుల్ అని ఇక్కడ కూడా ఇచ్చారు. డిజైరబుల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఎడిషనల్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే కాదు. అలాగే నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 అయితే చూసేద్దాము. పోస్ట్ కోడ్ 2 అయితే వచ్చేసి క్యూరేటర్ అని చెప్పేసి డిస్ప్లే కింద అయితే వస్తుంది. ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్ అయితే ఉంది. గ్రూప్ ఏ లెవెల్ 11 శాలరీ పే చేస్తున్నారు. 67,000 నుంచి 2 lakhs వరకు అయితే వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, నాట్ ఎక్సీడింగ్ 45 years, 2 years ప్రొబేషనరీ. దీనికైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ఈక్వివాలెంట్ నుంచి చేసి 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి పోస్ట్ కోడ్ నెంబర్ 3 క్యూరేటర్ కన్జర్వేషన్లో అయితే ఉంది. ఒకటి అన్రిజర్వ్డ్, గ్రూప్ ఏ లెవెల్ 11 శాలరీ పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. 45 years అయితే దాటైతే ఉండకూడదు. 2 years డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. దీనికి మాస్టర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ లేదా కన్జర్వేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దేని మీద ఏంటంటే ఫీల్డ్ ఆఫ్ కన్జర్వేషన్ ఎట్ సీనియర్ లెవెల్ ఇన్ రిప్యూటెడ్ మ్యూజియం, కల్చరల్ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీస్లో మీరు 7 years కన్జర్వేషన్ కింద మీరు చేసి అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది. క్యూరేటర్ మ్యాన్స్క్రిప్ట్ పొజిషన్, అన్రిజర్వ్డ్, గ్రూప్ ఏ లెవెల్ 11 శాలరీ పే చేస్తున్నారు. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఉర్దూ, పెర్షియన్, అరబిక్, హిస్టరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 7 yearsగా మీరు రిప్యూటెడ్ మ్యూజియంస్లో కానీ, లైబ్రరీ కానీ, కల్చరల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ సీనియర్ లెవెల్లో జాబ్ చేస్తూ ఉండాలి. డిప్యూటీ క్యూరేటర్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఓబీసీ, 2 అన్రిజర్వ్డ్, ఒకటి ఎస్సీలు అయితే ఉంది. గ్రూప్ ఏ కింద అయితే వస్తుంది. లెవెల్ 10 శాలరీ అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 40 years, 2 years రిక్రూట్మెంట్ అయితే ప్రొబేషన్ అయితే ఉంటుంది. మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ, ఫైన్ ఆర్ట్స్, ఆర్కియాలజీ, హిస్టరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 5 years ఎక్స్పీరియన్స్లో ఉండాలి. ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అది కూడా మ్యూజియం, కల్చరల్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్పీరియన్సే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిప్యూటీ క్యూరేటర్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్లో అయితే ఉంది. అన్రిజర్వ్డ్, గ్రూప్ ఏ, డైరెక్ట్ రిక్రూట్మెంట్, 2 years డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ, ఫైన్ ఆర్ట్స్, ఆర్కియాలజీ, హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 5 years మ్యూజియం రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాలి. డిప్యూటీ క్యూరేటర్ కన్జర్వేషన్లో ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్. దీనికి లెవెల్ 10 శాలరీ పే చేస్తారు. 40 years దాటైతే ఉండకూడదు. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ, కన్జర్వేషన్ కానీ, ఈక్వివాలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
పోస్ట్ నెంబర్ 8 అయితే వచ్చేసి అకౌంటెంట్ ఒకటి గ్రూప్ బి కింద అయితే వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 35 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. దీనికి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ కామర్స్ చేయాలి. అలాగే 5 ఇయర్స్ ఏదైనా అకౌంట్స్ కానీ ఫినాన్స్ కానీ స్టోర్ పర్చేస్ కానీ ఆడిట్ మ్యాటర్స్లో పనిచేసిన అనుభవం అయితే మీకు అయితే ఉండాలి. 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. కామర్స్ డిగ్రీ ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్స్కి అయితే అర్హులు ఫ్రెండ్స్. పొజిషన్ అయితే ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. సీనియర్ ఫోటోగ్రాఫర్ ఒకటైతే ఉంది, గ్రూప్ బి అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫైన్ ఆర్ట్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫోటోగ్రఫీ చేసి అయితే ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టిల్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి కదా, మనకి దాంట్లో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్కి మీరు ఎలిజిబుల్. పోస్ట్ కోడ్ నెంబర్ 10 గ్యాలరీ అసిస్టెంట్ ఒకటైతే ఉంది, అన్రిజర్వ్డ్ గ్రూప్ సీల్ అయితే ఉంది. లెవెల్ 5 శాలరీ పే చేస్తారు. 35 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. మీకు మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ, ఆర్కియాలజీ, హిస్టరీ, ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిప్యూటెడ్ మ్యూజియం కల్చరల్ ఇన్స్టిట్యూషన్లో చేసిన అనుభవం అయితే ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 11 అయితే వచ్చేసి ఎలక్ట్రికల్ అటెండర్ ఒకటైతే ఉంది, ఎంటీఎస్ గ్రూప్ సి కింద అయితే వస్తుంది. లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. మీరు క్లాస్ 10th పాస్ అయిపోయి ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో అయితే ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా మ్యూజియంలో చేసిన అనుభవం అయితే ఉండాలి. ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ఎర్లియర్ ప్రీవియస్ నోటిఫికేషన్స్కి ఎవరైనా అప్లై చేస్తుంటే నెసెసరీ ఎలిజిబిలిటీ కండిషన్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా నీడ్ నాట్ అప్లై. సో ప్రీవియస్గా ఎవరైనా ఈ నోటిఫికేషన్ 15, 17, 19 అలా అప్లై చేస్తుంటే మీరు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూడాలి దీన్ని. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుందాం అనుకుంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఎవరికి పంపించాలి అంటే ద డైరెక్టర్ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ దీనికి అడ్రస్గా పంపించాలి. అప్లికేషన్ షుడ్ బి సెంట్ అండర్ రిజిస్టర్డ్ పోస్ట్ విత్ A/D indicating clearly on the top of the envelope the post for the application is sent. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎన్వెలప్ మీద క్లియర్గా మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్కి రాయండి. రాసిన తర్వాత ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, అంటే 5th February 2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల వాళ్ళకి రీచ్ అయితే ఇవ్వాలి. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడెడ్ ఫ్రమ్, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి, అప్లికేషన్ ఫీ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికిచ్చేయండి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మీరు వెదర్ బిలాంగింగ్ టు SC, ST, BC కేటగిరీ ఏంటో రాయండి. అలాగే మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ప్రీవియస్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి అన్ని పొజిషన్స్కి. వాటి యొక్క డీటెయిల్స్ అయితే రాయండి. ప్రెజెంట్ ఎంప్లాయ్ అయితే అది ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే డిక్లరేషన్ పై గివింగ్ బై ద అప్లికెంట్, సో అప్లికెంట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ పెట్టండి, మీ నేమ్ మెన్షన్ చేయండి. ఎండార్స్మెంట్ ఆఫ్ ద ఫార్వర్డెడ్ అథారిటీ, సో ఇప్పుడు మీరు ఎక్కడైనా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే దానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇదైతే అందరికీ కంపల్సరీగా అయితే అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసి ఎప్పట్లోగా పంపించాలి అనేది. సో మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్న ఈ నోటిఫికేషన్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.